ఓకేనా? నా శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ మరి ప్రవేశపెట్టారో అది రాష్ట్ర ప్రగతికి, భవిష్యత్తుకి, అలాగే సంక్షేమానికి మరి ప్రజలందరికీ కూడా తెలియాలి. ఇది మరి ఎన్నో అహర్నిశలు కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతూ మరి అనేక నిధులు ఏ విధంగా తీసుకురావాలో తీసుకొస్తూ మరి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి రాష్ట్ర బడ్జెట్ 3,32,205 కోట్ల కింద రాష్ట్ర బడ్జెట్ని ఈ సంవత్సరం మరి 2026-27కి మరి ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో మరి అన్నీ కూడా గృహ నిర్మాణ శాఖకు కానీ, అదేవిధంగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖకు కానీ, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కానీ ప్రత్యేక సంక్షేమం కోసం మరి ఏ విధంగా అయితే నిధులు మరి కేటాయించారనేది మనం అందరం కూడా చూసాం. అలాగే సూపర్ 6 పథకానికి సంబంధించి మరి సంక్షేమమే ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానిలో భాగంగానే సూపర్ 6 పథకాలకు కూడా ప్రత్యేకమైన నిధిని కేటాయించడం జరిగింది. అలాగే R&B రోడ్లకు సంబంధించి 2,499 కోట్ల రూపాయలని మరి ఏదైతే రోడ్లు మరి బాగా దెబ్బతినున్నాయో దాని యుద్ధ ప్రాతిపదికన చేయటం కోసం మరి దాన్ని కూడా కేటాయించడం జరిగింది. అలాగే కొత్త బస్సులు ఏదైతే అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే చేశారో 1000 బస్సుల్ని మరి ఏసీ బస్సుల్ని మరి కొత్తగా మరి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాలని చెప్పి మరి మహిళలందరి కోసం కూడా మరి 1000 బస్సులు కేటాయించడం కూడా జరిగింది. అలాగే పోలవరం నిమిత్తం కానీ, అదేవిధంగా ఏదైతే వెలుగొండ నాగావళి కోసం కానీ మరి పోలవరం అయితే మరి అందరం కూడా ఉత్తరాంధ్ర కూడా ఏదైతే విధంగా ఉందో అలాగే కోస్తా ఆంధ్ర అందరికీ కూడా ప్రతి పంట కూడా పండాలనే ఉద్దేశంతో మరి ఇప్పటికే 91% కంప్లీట్ అయింది. 2026 మార్చికి మరి ఎడమకాలని దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే 2027 జూన్ నాటికి మరి పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మరి అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే విద్యాభ్యాసం కోసం కానీ ఏదైతే అహర్నిశలు లోకేష్ గారు మరి ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా చర్చించి వాళ్ళ అభివృద్ధికి కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక చేయాలనే ఉద్దేశంతో లోగడ ఏదైతే కొంతమందికి పడని ఉన్నాయో తల్లికి వందనాన్ని అది ఈ సంవత్సరం ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రత్యేకంగా దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే పంచాయతీ రాజ్కి సంబంధించి మరి 22,942 కోట్ల రూపాయలని మరి పంచాయతీరాజ్ డెవలప్మెంట్ కోసం ఏదైతే రోడ్లు అవ్వచ్చు, పంచాయతీల అభివృద్ధి కోసం, ఎన్నిటి కోసం కూడా మరి పంచాయతీరాజ్ అలాగే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి శాఖని కూడా దీంట్లో కేటాయించుకుని డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఏదైతే పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో, అలాగే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఇండియాలోనే నెంబర్ 1గా రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా ఏదైతే పెట్టుబడులు తీసుకొస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి దాన్ని కూడా కేటాయించడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీన్ని ఏమి తెలియనట్టు మరి ఏదైతే మరి ప్రతిపక్ష వాళ్ళు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు మరి దాన్ని ఏ విధంగా అయితే విమర్శలు చేస్తున్నారో దాన్ని అన్నింటికి కూడా తిప్పికొట్టవలసిన బాధ్యత కూటమి నాయకులతో పాటు ప్రజలకు కూడా ఉందని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఏదన్నా సినిమాలో డెఫినెట్గా హీరో ఉంటే విలన్ ఉంటాడు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ కూటమి హీరో లాంటిదైతే వైసీపీ అనేది విలన్. అది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. డెఫినెట్గా చేసే మంచి పనిని పాడు చేయడం కోసం, ప్రజల్లో విద్వేషాలు సృష్టించడం కోసం ఇవన్నీ కూడా మాటల గారడిని వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొట్టి మరి నాయకులు అవ్వచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా అందరినీ రోడ్ల మీద ఉన్నచ్చడమే కాదు అహర్నిశలు కూడా ప్రజల కోసం, ప్రజల మంచి కోసం మీరందరూ కూడా ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి మరి రోజు కూడా మానిటరింగ్ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే పాంప్లెట్ లాంటి సాక్షి పత్రిక, చిన్నపిల్లలు ఆడుకునే వీడియో గేమ్లు ఆడుకునే లాంటి సాక్షి ఛానల్లో సూపర్ 6 కట్టు, అసలు సూపర్ 6 కట్టు అనడానికి వాళ్ళకు నోర్లు ఎలాగొచ్చినాయి. వాళ్ళు తల్లికి వందనం మేము ఇవ్వలేమని అన్నారు. దాన్ని మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాం. మరి అలాగే 2000 పెన్షన్ని 3000 అన్నారు. మరి వాళ్ళు 3000 రూపాయలకి 1000 రూపాయలు సాగ తీసుకునే వాళ్ళు 250 చొప్పున 4 సార్లు ఇచ్చారు 5 సంవత్సరాలు. మేము అలాగ అనలేదే. 3000 పెన్షన్ 4000 అన్నాం. ఏప్రిల్లో డిక్లేర్ చేశాం కాబట్టి జూలై 1వ తారీఖున 4000, 3000, 7000 ఇచ్చాం. వికలాంగులకు 3000, 6000 ఇచ్చాం. కాలు చేయి కదలని వాళ్ళకి, మంచం మీద ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చాం. అన్నా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మహిళలకు మనం ముందు ఎన్నికల్లో ఏమని ఇచ్చాం, మేనిఫెస్టోలో
జిల్లాకే పరిమితం అన్నాం. కానీ మన ఎన్డీఏ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం. అన్నదాత సుఖీభావ కింద 13,500 ఇస్తే దాన్ని 6,500 రాష్ట్ర ప్రభుత్వం జత కలిపి 20,000 అన్నారు. 20,000లో 2 ఏళ్ళు 14,000 అయిపోయినాయి. ఈ నెల ఆఖరికే మిగతా 6,000 రూపాయలు వేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. మరి ఇలాగే ఇప్పుడు రేపో మాపో మాకు శుభం కూడా వస్తుంది. ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారికి నోబుల్ గ్రహీత అవార్డు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారో తెలుసా అండి? పాలు లేకుండా 60 లక్షల కేజీలు నెయ్యి తయారు చేసినందుకు, పాలు లేకుండా 60 లక్షల కిలోలు నెయ్యి తయారు చేసినందుకు ఆయనకు నోబెల్ బహుమతి కూడా వస్తుంది. మరి న్యాయమూర్తి చేసి అలాగే ఎన్నో చేసిన వ్యక్తి జడ శ్రవణ్ కుమార్ గారు మొన్న వీడియోలో చూసి అసలు ఆ మాట అనకూడదు. ఆయన 2029లో వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది, పసుపు చొక్కా వేసుకున్నా, పసుపు జెండా కట్టినా అసలు మనుషులు అనేవాళ్ళు కనపడరు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూరలో పసుపు కూడా వేసుకోవటానికి భయం వేయాలి, వణుకు పుట్టాలి అన్నాడు ఆయన. ఒక న్యాయమూర్తిగా చేశాడు ఆయన, జడ్జిగా కూడా చేశారు, ఎన్నో చేశారు. మరి ఇలాంటి మాటలు అంటున్నారు ప్రతి వాళ్ళు. మొన్న పార్లమెంటు కాడ పాపం సుబ్బారెడ్డి గారు రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అంటున్నారు. ఏంటంటే రాష్ట్రపతి పాలన ఇంకా చాలా ఉంది. రాష్ట్రపతి పాలన పెట్టారో, ఆ 11 సీట్లు ఇంకా దిగజారుస్తారో, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. మేము ఎంతసేపు కూడా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మా నాయకులు కానీ ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్తున్నాము, చేయాల్సింది ఉందే చేయాలి, మేము చేయాలి, ఇంకా ఉన్నాయి. కానీ అనుకోకుండా చేసిన బోల్డ్ ఉన్నాయి. 16,437 డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం. మళ్ళీ ఈ నెలాఖరున రిటైర్డ్ అయిన టీచర్లకు 2,321 ఉద్యోగాలు ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము జాబ్ క్యాలెండర్ వదులుతున్నాం. ఇలాంటి ఎన్నో చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ కేంద్రానికి వెళ్ళి అయ్యా మా పరిస్థితి ఇలా ఉంది, గత 5 సంవత్సరాల్లో నాశనం అయిపోయింది రాష్ట్రం అని చెప్పి ఎన్నో గ్రాంట్లు తీసుకొస్తున్నారు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. వాళ్ళకి త్వరలోనే బుద్ధి చెప్తారు.